నకిలీ న్యాయవాదులు చాలా ఎక్కువైపోతూ ఉన్నారు. ఈ దశలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అటువంటి వారి మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేసి వారి డేటాను కూడా బయటకు తీయాలని చెప్తోంది. తదనుగుణ చర్యలు కూడా అప్పుడే స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. చట్టాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉంటూ కోర్టులనే మోసం చేస్తున్నటువంటి 105 మంది నకిలీ న్యాయవాదుల దందాను అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో యూపీ బార్ కౌన్సిల్ ఇప్పుడు బట్టబయలు చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా లాయర్ల విద్యార్హతల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టడంతో ఇది వెలుగు చూసింది. ఈ తనిఖీల్లో కేటుగాళ్లు ఎల్ఎల్బి పట్టాలు లేకుండానే వీళ్ళనే బొద్దింకలని చెప్పేసి అప్పట్లో సీజేఐ అన్నది. దాని విద్యార్థులకు ఆపాదించి ఈ సీజేపీ పుట్టుకొచ్చింది. సరే, దాన్ని పక్కన పెడితే ఈ తనిఖీల్లో కేటుగాళ్లు ఎల్ఎల్బి పట్టాలు లేకుండానే 10వ తరగతి డిగ్రీ మార్క్ షీట్లను కూడా ఫోర్జరీ చేశారంట. ఇందులో అలహాబాద్ విశ్వవిద్యాలయం పేరుతో సృష్టించినటువంటి నకిలీ డిగ్రీలు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాకు చెందినటువంటి అమర్ సింగ్ అనే వ్యక్తి ఏకంగా 35 ఏళ్లు నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదిగా చలామణి అవుతున్నాడు. ఈ నకిలీల వ్యవహారంలో అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కఠిన చర్యలకు ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ అందించిన 105 మంది నిందితుల జాబితా ఆధారంగా ప్రయాగ్రాజ్ పోలీసులు 3 రోజుల్లోనే 39 మంది పైన ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మిగతా 66 మంది మీద కూడా త్వరలో చర్యలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఈ నకిలీ న్యాయవాదులే అసలైన బొద్దింకులు. ఈ బొద్దింకులను పట్టుకోవాలని చెప్పి ఆల్రెడీ సిబిఐ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు కోరింది. అలాగే ఈ వ్యాఖ్యల్ని, అంటే ఇలాంటి నకిలీ న్యాయవాదులను ఉద్దేశించి సిజేఐ గారు బొద్దింకలతో పోల్చినటువంటి ఈ వ్యాఖ్యల్ని కట్ చేసి దానికి ఇంకేదో వేరే మీమ్స్ జోడించి అవి విద్యార్థులకి ఆపాదించి సిజేపీగా పుట్టినటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ లిల్లీపుట్ వ్యవస్థ, లిల్లీపుట్ అని అనలేండి, దేశ విద్రోహ శక్తులకి అలాంటి లిల్లీపుట్ అనేసి టేక్ ఇట్ ఈజీగా తీసుకోలేం. కానీ దాన్ని కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి అది ఎలా పుట్టింది, దాని కథాకమామిషు, దాని యొక్క కార్యక్రమాల నిర్వహణ, బ్యాంకు ఖాతాలు, వీటన్నింటి మీద కూడా సిబిఐ విచారణ జరిపించాల్సిందని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక మాట చెప్పిందంటే దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. సరైనటువంటి న్యాయవాది 100 మంది ప్రధానులతో, అంటే సరైనటువంటి జడ్జి 100 మంది ప్రధానులతో సమానమని అంటారు. అందులో భాగంగా ఇప్పుడు నకిలీ న్యాయవాదులు తేలుతూ ఉన్నారు. ఇలా ప్రతి విభాగంలో నకిలీలు ఎంతమంది ఉన్నారో అర్థం కాని పరిస్థితి. దేశవ్యాప్తంగా నకిలీలు అయిపోయారు. దేశవ్యాప్తంగా బొద్దింకల సంఖ్య పెరుగుతోంది. హిట్లు కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. హిట్లు అంటే ఆ హిట్లు కాదు, హిట్.